హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరణానికి ఎవరు పునరుద్ధానమైన వాళ్ళు ఎవరూ లేరు, మన యేసు ప్రభు తప్ప. అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఆయన తన జీవితంలో చేసిన పెద్ద తప్పు, మరణాన్ని ఎవరూ జయించలేరు అన్నాడు. అయితే అది చాలా తప్పు. ఎందుకంటే అతను బైబిల్ చదువుకుంటాడు. ఎందుకంటే మరణము నేనే, జీవము నేనే, పునరుద్ధానము నేనే అన్నాడు. ప్లస్ పునరుద్ధానము. అయితే మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ అన్నాడు. అయితే మనకి డెమోక్రటిస్ అంటే రాజ్యాంగంలోని యొక్క చట్టాలని ప్రవేశపెట్టింది అమెరికాలో 16వ రాష్ట్రపతి అయిన అబ్రహం లింకన్. ప్రజాస్వామ్యంలో రాజునైనా సరే ప్రశ్నించే అధికారం ఉంది. అయితే రాజు నాకు ఈ స్థలం కావాలి అంటే అది తీసుకోవాల్సిందే, ఇంకా అడిగే ప్రశ్న లేదు. ఫలానా స్త్రీ కావాలి అంటే తీసుకెళ్లాల్సిందే, ప్రశ్నించేవాళ్ళు లేరు. ఫలానా ఇల్లు కావాలంటే తీసుకెళ్తాం, ప్రశ్నించేవాళ్ళు లేరు. కానీ డెమోక్రటిస్ ని ప్రవేశపెట్టింది ప్రజారాజ్యంలో, ప్రజాస్వామ్యంలో రాజునైనా సరే ప్రశ్నించవచ్చు. ఆయన 16వ రాష్ట్రపతి అబ్రహం లింకన్. ఆయన ఇప్పటికీ సమాధిలో ఉన్నాడు. ఆయన సమాధిలో నుంచి ఎప్పుడు లెగవలేదు, ఎందుకంటే ఆయన మనిషి కాబట్టి. కొన్ని ప్రవేశపెట్టారు. అయితే రోమా చరిత్రలోనే జాలియస్ జీసస్ అనే రాజు ఉన్నాడు. జాలియస్ సీజన్ అనే పేరు ఉంటుంది. సీజన్ అనే రాజు రోమాలో ఒక మంచి కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. ఆ తర్వాత మన మహాత్మా గాంధీ గారు, ఆయన ఇప్పటికీ సమాధిలో ఉన్నాడు. ఎక్కడ? ఢిల్లీలో ఉంది, రాజ్ఘాట్లో ఉంది, ఢిల్లీలోనే ఉంది. ఆయనతో పాటు సేవలో ముందుకు వెళ్తూ ఉన్న ఆమె స్వాతంత్ర సమరయాలు సరోజినీ నాయుడు. గాంధీ గారు చనిపోయిన తర్వాత 3వ రోజున ఆ రోజు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు లేచినట్టు 3వ రోజు నువ్వు లేవాలంటారు. లేదు, మనకి ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు, కానీ స్వతంత్ర పౌరుడు, ఆయన లెగవటానికి అవకాశం లేదు. ఎందుకంటే యేసయ్య మాత్రమే 3వ రోజు లెగవగలరు తప్ప దానిని ఎవ్వరు లెగవలేరు. ఎందుకంటే వాళ్ళందరూ సమాధిలోనే ఉన్నారు. గొప్ప గొప్ప భక్తులు కావచ్చు, గొప్ప గొప్ప దైవం కావచ్చు, అదే ఇప్పుడు సమాధిలో ఉన్నారు, ఎవ్వరు లెగవల. అంతే. కాబట్టి తన దేవుణ్ణి కాబట్టే మరణాన్ని జయించాడు. ఎవరు? మన యేసు ప్రభు. నెపోలియన్ బోనోపార్ట్స్ ప్రపంచాన్ని ఒక సైన్యమును శాసించే వ్యక్తిగా మారిపోయాడు. ఆయన కూడా అంతే, అసలు ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యక్తి ఒక అన్నాడు. ఎవరు చెప్తారా? అలెగ్జాండర్ ది గ్రేట్. అంటే ఆయన చేసిన అద్భుతమైన పనులు చాలా ఉన్నాయి, సామాన్యమైనవి కావు. మన ప్రభు సమాధిలో లేడు, కానీ ఆయన సమాధి జయించి లేచాడు కాబట్టి ఉద్ధానం అయ్యాడు. కానీ ఆయన ఇప్పుడు అదే సమాధిలో ఉన్నాడు. ఆయన ఎట్లా అంటే, ఒక దోమ కుడితే ఆ దోమ వల్ల జరిగిన బాధలో, ఇబ్బందులు
చాలా పడ్డాడు. ఈ విషయం నేను లాస్ట్లో చెప్తాను. అయితే ఇంకొక వ్యక్తి కూడా నస్టకుల్ ట్రాక్స్ ఆఫ్ ద మెరిసెన్స్ అనే ఒక శాస్త్రవేత్త, అంటే ఒక ఆర్కియాలజిస్టు వ్యక్తి 1881లో పుట్టాడు, 1950లో మరణించాడు. అయితే తన స్నేహితులు అందరూ పిలిచి ఎలాగైనా సరే యేసు ప్రభు పుట్టలేదు, ఆయన భూమి మీద రాలేదు, మరణించలేదు, దీని గురించి ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు. అయితే అందుకు యేసు ప్రభు పుట్టలేదు, రాలేదు, ఆయన పునరుద్ధానం లేదు అని ఒక మూఢనమ్మకాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు.